తీవ్ర వివాదంలో యాంకర్ శివజ్యోతి తిరుమల ప్రసాదంపై ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు దానికి దారితీస్తున్నాయని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అసలు ఏం చేసింది? సో యాంకర్ శివజ్యోతి అందరికీ తెలుసు, అప్పట్లో V6 ఛానల్ ద్వారా చాలా ఫేమ్ పొందినటువంటి వ్యక్తి. సో అక్కడ బిత్తిరి సత్తి సావిత్రి అనే విధంగా వాళ్ళిద్దరి జంట అనేది కామెడీ కావచ్చు, వాళ్ళు చెప్పే విధానానికి కావచ్చు, తెలంగాణ యాస భాష కావచ్చు, చాలా బాగా ఎలివేట్ చేసి చాలా ఫేమస్ అయ్యారు. సో ఆ తర్వాత టీవీ షోస్లో కావచ్చు, లేకపోతే బిగ్ బాస్లోకి వచ్చి ఇంకా ఫేమ్ సంపాదించుకున్నారు శివజ్యోతి గారు. సో ఇంకా ఆ తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ అండ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అయితే శివజ్యోతి గారు సంపాదించుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి వివాదంలో చిక్కున్నారు. అది కూడా 1-2 రాష్ట్రాలు, నువ్వు నేను కాదు, ప్రపంచమంతా కూడా మాట్లాడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం గురించి తను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసాము, ఆంధ్ర రాష్ట్రంలో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పేసి అప్పట్లో ఎంత సంచలనంగా మారింది న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా కూడా, అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా షేక్ చేసింది ఆ ఒక న్యూస్. సో మరి ఆ తర్వాత ఇప్పుడు అంటే మనము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కావచ్చు, అక్కడ ప్రతి ఒక్క అంటే భూభాగాన్ని కావచ్చు, అదేవిధంగా ప్రసాదాన్ని కావచ్చు, ఎంత పవిత్రంగా పూజిస్తూ ఉంటామో, ఎక్కడో దూరాన ఉన్నటువంటి ఆ కొండను చూసి కూడా ఇక్కడుండి కూడా మనం మొక్కున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. సో మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు తెలుసు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో రీల్స్ కానీ, ఫొటోస్ కానీ, ఫోటో షూట్స్ కానీ ఏవి కూడా తీయడానికి ఆస్కారం లేదు. సో ఆ విధంగా కట్టుదిట్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అక్కడ పెట్టారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఫోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ దర్శనం లైన్లో నిల్చున్నప్పుడు ఎవరికి కూడా అసలు లైన్లోకి వెళ్ళేటప్పుడు ఫోన్లు అలో ఉండవు. బట్ ఇక్కడ శివజ్యోతి గారికి ఫోన్ ఏ విధంగా వచ్చింది? తను లైన్లో నిల్చున్నప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతూ రీల్స్ చేసుకుంటూ అందులోనే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ప్రసాదం గురించి తను ఏ విధంగా మాట్లాడింది అంటే, మనం లైన్లో వెళ్తున్నప్పుడు కొంతమంది చిన్నపిల్లలకి పాలిస్తూ ఉంటారు, లేకపోతే వేడి పాలు అందియడం కానీ, తినడానికి ప్రసాదం ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ ఒక ప్రసాదం గురించి శివజ్యోతి గారు కావచ్చు, తన హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళారు. సో ఈ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, ఇక్కడ కాస్ట్లీ బిచ్చగాళ్ళం మేము, రిచెస్ట్ బిచ్చగాళ్ళము, కాస్ట్లీ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాము, రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటే మేమే అనే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదాన్ని మీరు ఈ విధంగా అడుక్కునే విధంగా మాట్లాడుతున్నారా? బిచ్చగాళ్ళం అనే విధంగా మాట్లాడుకుంటున్నారా? అంటే వచ్చే వాళ్ళందరూ కూడా మీకు బిచ్చగాళ్ళగా కనిపిస్తున్నారా? అంటే దేవుడు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి చాలా హిందూ బంధువులందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకం అవుతూ ఉన్నారు. సో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మనము లడ్డూలో కల్తీ జరిగింది అని తెలిసినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. మరి అంత పెద్ద వివాదంగా మారినప్పుడు ఈమె ఓవరాల్గా ప్రసాదాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది అసలు ఎవరు కూడా సహించలేకపోతున్నారు. అంటే మీరు సెలబ్రిటీస్ అయినంత మాత్రాన, ఏదో ఫేమ్ వచ్చినంత మాత్రాన మదమెక్కిపోయి అన్నీ కూడా మర్చిపోతారా? దేవుణ్ణి కూడా కించపరుస్తూ మాట్లాడతారా? ఆ రేంజ్కి ఎదిగిపోయారా మీరు అంటూ చాలా మంది కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మరి దీనికి శివజ్యోతి గారు ఏ విధంగా సమాధానం చెప్తారు ఏంటి అనేది చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా మాట్లాడడం పట్ల మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.